శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే ఆదాయ మార్గానికి దగ్గర దారి ఏదన్నా ఉన్నది అని అంటే అది భూములను కబ్జా చేయడం, ప్రభుత్వ భూములను చెరబట్టి వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం కంటే మరి ఇక్కడ దగ్గర దారి ఏది ఉన్నది? మరి ఇక్కడ వేల కోట్లు సంపాదించాలంటే దానికి ఆదాయ మార్గాన్ని మరి భూముల కబ్జానే ఎంచుకుంటూ ఉన్నది ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా. మరి ఇక్కడ వేల కోట్ల భూములను యథేచ్ఛగా కబ్జాలు చేపడుతున్న పరిస్థితి మరి ఇక్కడ ప్రతిరోజు నిత్యం మనం వింటూనే ఉన్నాం. దానికి సంబంధించి మరి 6,000 కోట్ల భూమి కబ్జా కాబోతా ఉన్నదని చెప్పి మరి ఇక్కడ పత్రికల్లో పెద్ద పెద్ద శీర్షికన మరి ఇక్కడ వెలువడతా ఉన్నాయి. మరి దాని మీద కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. అదేవిధంగా ఏదైతే నిన్నటి రోజున భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రామాలయాల్లో, అదేవిధంగా హనుమాన్ దేవాలయాల్లో కూడా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకొని మరి ఇక్కడ దానికి ఏదైతే దాతల సహకారంతో మరి ఇక్కడ అన్న సంతర్పణతోటి వైభవంగా కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇక్కడ వార్తా కథనాలను ముందుగా మనం గమనించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో 6,000 కోట్ల బిగ్ దందాట, ఎవని జాగీర్, హైదరాబాద్ శివారులో పొంగుతున్న భూదాహం, 373.22 ఎకరాల ప్రభుత్వ భూమిలో కబ్జా పర్వం, బాలాపూర్లోని శివరాజ్ బహదూర్ భూములను కొలగొట్టే స్కెచ్, రాష్ట్ర మంత్రి ముఖ్య నేత సోదరులు నడుపుతున్న ల్యాండ్ గ్రాబింగ్ అట, కోర్టు ఉత్తర్వుల పేరిట నిషేధిత భూముల్లో నిర్మాణ సంస్థ అరాచకం, రైతులను వారి భూముల్లోకి అనుమతించకుండా చుట్టూ కంచెలు, ప్రహరీ నిర్మాణానికి బడంగపేట సర్కిల్ కార్యాలయంలో అప్లికేషన్, అనుమతి రాకముందే భారీ నిర్మాణాలు, ఇష్టారాజ్యాంగ పనులు, ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో అటు కన్నెత్తి చూడని అధికారులు, 2005 నుంచి జిల్లా కోర్టు మొదలు సుప్రీంకోర్టు దాకా ఎన్నో కేసులు, జాగీర్ల రద్దుతో ఆ భూములను స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, 2007లో 373.22 ఎకరాలను హార్డ్వేర్ పార్కుకి ఇచ్చిన సర్కార్, నేటికి రికార్డుల్లో అది ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ వ్యక్తుల కబ్జాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ భూమికి ఇక్కడ రేకులతోటి పూర్తి స్థాయిలో కథం ఈ కంచెలు వేసిండ్రు. ఈ రైతులు ఎవరిని కూడా అక్కడికి రాకుండా మరి ఇక్కడ 373 ఎకరాలు, దీని విలువ చూసుకున్నట్టయితే సుమారు 6,000 కోట్లు. మరి ఇక్కడ దీన్ని ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సర్వే నెంబర్ 613లో 373.22 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూమిగా ఆల్రెడీ ఉంటే దీన్ని ఇవాళ భూభారత్ ఉన్నది కదా, భూమిని హారతి చేయడానికి, హారతి కర్పూరంలో మింగేయడానికి ఇవాళ దీని అంతా కూడా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చిత్రీకరించి మరి దాని మీద మరి ఏదైతే కన్నేసినటువంటి ప్రభుత్వ పెద్దలు, దానికి సంబంధిత మంత్రితోటి మరి ఇక్కడ ముఖ్య నేత అన్నదమ్ములే ఒక్కటైందంటే ఆ భూమిని కాపాడేది ఎవరుంటారు? ఏదో రాజు తలుచుకుంటే దెబ్బలెక్కదువా అని వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎంతసేపట్లో మారుతుంది. వాళ్ళ ఆదేశాలతోటి అన్ని కూడా మరి ఇక్కడ రికార్డులు అన్ని కూడా తారుమారైపోయి ఇవాళ ఆ భూమిని అంతా కూడా సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భూముల్లో కొనసాగుతున్న శాశ్వత ప్రహరీ నిర్మాణ పనులట, ఆల్రెడీ నిర్మాణ పనులను చేపడతా ఉన్నారు. ఆ భూముల చుట్టూ 30 మంది బౌన్సర్లు, రేకుల కంచె, 100 సీసీ కెమెరాలతో నిఘాట, రేయింబవళ్లు కొనసాగుతున్న భారీ నిర్మాణాలు, 70 ఏళ్లుగా సాగు చేయించుకుంటున్న రైతులనే తరిమేస్తున్న కరకశత్వం అట, నిషేధిత జాబితాలోని భూముల్లోకి ఓ మంత్రి బిగ్ టీమ్ ఎంట్రీ అట, 3 కంపెనీలను ముందు పెట్టి 373.22 ఎకరాలను చెరబడతా ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. మరి రేవంత్ ప్రభుత్వంలో సామాన్యుడి ఇళ్లకు పూచి లేదు. ఏ క్షణంలో సర్కారు ఏ సాకు చూపించి ఇంటిని నీలమట్టం చేస్తుందోనని భయాందోళన. మరి ఇదే పాలనలో ఇప్పుడు ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వంలో నెంబర్ 2గా చెప్పుకునే ఓ మంత్రి ముఖ్య నేత సోదరులతో ఏర్పడిన బిగ్ టీం 1 కాదు 2 కాదు ఏకంగా 5,800 కోట్ల విలువైన సర్కారు భూములను పొతం పెట్టేందుకు పూనుకున్నది. హైదరాబాద్ నగర శివార్లోని బాలాపూర్లో 373.22 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసింది. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం నాదర్గుల్లోని శివరాజ్ బహదూర్ ఇలాకా భూములను కొలగొట్టేందుకు బిగ్ టీం స్కెచ్ వేసింది. 3 కంపెనీలను ముందు పెట్టి 100 ఎకరాలను కబ్జా చేసి ఇవాళ సుమారు 6,000 కోట్ల భూమిని కొల్లగొట్టబోతా ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ ప్రహరీ కడతా ఉన్నారు పెద్ద ఎత్తున. మరి ఇక్కడ ఎవని జాగీర్ ఇది అని అంటే, ఎవని జాగీర్ అంటే ఆ రోజున మరి ఇక్కడ కేసీఆర్ ఇలా తెలంగాణను మొత్తం ఆ భూములకు రక్షణ కల్పించడం కోసం మరి ఇక్కడ తనకు సంబంధించిన వ్యక్తులకు కానీ తన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కానీ మరి ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా
మరి అక్కడ ఆ భూములన్నిటికీ పటిష్ట రక్షణ కల్పిస్తే ఇవాళ భూభారతి పేరుతోటి వాటన్నిటిని కూడా ప్రభుత్వ భూములను ప్రైవేటుకు బదలాయించి ఆ భూములన్నిటిని కూడా చెరబడతా ఉన్నారు. ఇప్పుడు చూస్తా ఉన్నాం పొంగులేరు శ్రీనివాసరెడ్డి కొడుకు ఎక్కడ భూమి ఉంటే అక్కడ బౌన్సర్లను పట్టుకొని పోయి ప్రహరీ గోడలు కూల్చేస్తూ ప్రైవేట్ భూములని ఆక్రమించుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఇక ప్రభుత్వ భూమి యొక్క లెక్క అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఇవాళ రాబోయే రోజులలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కానీ మనం మాత్రం ఆర్థికంగా బలోపేతమై ఇంకా 20 ఏళ్ళైనా కూడా డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసే అంత ఉండాలని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి కుటుంబం, ఇటు పొంగులేరు శ్రీనివాసరెడ్డి కుటుంబం, అదేవిధంగా మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ ఏ శాఖలో ఉంటే ఆ శాఖల అందినంత దోచుకో అని చెప్పి ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోచుకొని మరి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రైవేట్ పరం అవుతా ఉన్నాయి. మరి ఇక్కడ దుడ్డు నొందే రాజ్యం అన్నట్టు మరి దుడ్డు అంటే డబ్బే కాదు, చేతిలో దుడ్డు కర్ర పట్టుకొని తిరుగుతా ఉన్నారు వీళ్ళైతే. మరి ఇక్కడ ఎవరైతే అడ్డం తిరిగిన వాళ్ళను మరి అక్కడ దౌర్జన్యం చేసి వాళ్ళ మీద ఉల్టా పోలీస్ కేసులు పెట్టించి ఇలా భూమిని అంతా కూడా ఆక్యుపై చేసుకొని ఇలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ డబ్బులను వెనుకేసే ప్రక్రియ సాగుతా ఉన్నది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ, రిజర్వాయర్ లో మిగిలింది 18 టీఎంసీలే. 3 నెలల తాగునీటి అవసరాలే తీరే అవకాశం. నాగార్జున సాగర్ లోను నీటి నిల్వ అంతంతే. జలాలను యథేచ్ఛగా తరలించుకుపోతున్న ఏపీ, తెలంగాణ పరివాహక జిల్లాల్లో ప్రమాద గంటికలు చోద్యం చూస్తున్న కృష్ణా నది యాజమాన్య బోర్డు. తెలంగాణ ప్రజలు అనుమానించినంత పని అయింది. ఈ ప్రాంత ఇంజనీర్ల హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కళ్ళ ముందే కనిపిస్తున్నది. మొత్తంగా హైదరాబాద్ తో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ జిల్లాలో ప్రమాద గంటికలు మోగుతా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయి ఈ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రిజర్వాయర్ లో వినియోగానికి అందుబాటులో 18 టీఎంసీల నీళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కేవలం 25 రోజుల్లో దాదాపు 55 టీఎంసీల నీరు తగ్గింది. మరోవైపు వేసవి తాగునీటి అవసరాలు మరో 3 నెలలకు పైగా తీర్చాల్సి ఉన్నది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యథేచ్ఛగా కృష్ణా జలాలను తరలించుకుపోతున్నది. దీంతో రానున్న 3 నెలల పాటు తాగునీటికి తనలాట తప్పది. మరి ఇక్కడ అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను యథేచ్ఛగా ఏపీ దోసుకుపోతా ఉంటే గుడ్లప్పగించి చూస్తుంది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు అక్కడ ఏదైతే 2.5 సంవత్సరాల నుంచి ఒక్క పిల్లర్ కుంగిపోతే దాన్ని మరమ్మత్తు చేయకుండా ఇలా ప్రాణహిత నీటిని, అదేవిధంగా గోదావరి నీటిని మరి యథేచ్ఛగా కిందికి వదిలిపెట్టడంతో ఇలా గోదావరి ఎడారిగా మారింది. రిజర్వాయర్లు అన్ని బోసిపోతా ఉన్నాయి. ఇలా శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఎండిపోతే ఇలా మనకు మరి తాగునీటి కూడా కటకట ఏర్పడబోతా ఉన్నది. అయినప్పటికీ కూడా ఏపీ నీటిని దోసుకుపోతా ఉంటే తన గురువే కదా దోసుకుపోని అన్నట్టు తన ఇంట్లోకెళ్ళి ఏదో ఇచ్చినట్టు ఇలా తెలంగాణకు సంబంధించిన వనరులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ దోసుకుపోతా ఉంటే గురుదక్షిణ కింద రేవంత్ రెడ్డి వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు తప్ప ఏపీని నిలువరించే ప్రయత్నం చేస్తలేడు. పైపెచ్చు మనకున్న నీటి వనరులను కూడా కేవలం ఓట్లకు రాజకీయం కోసం బీఆర్ఎస్ ను బదనాం చేయడం కోసం ఇవాళ ప్రాణహిత నీటినంతా కూడా కిందికి వదిలేసి గోదావరిని ఎడారిగా మార్చి భూగర్భ జలాలన్నిటి కూడా అడిగంటిపోయే విధంగా చేసి మళ్ళీ నాటి రోజులు తీసుకొని వస్తాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కరువు కాటకాలు ఉండేనో ఆ కరువు కాటకాలు నీళ్ల కోసం అరిగోసపడే పరిస్థితులను ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకొని వచ్చిండు. ఇక రోల్ మోడల్ గా టీ ఫైబర్ కేంద్రానికి ఆదర్శనీయంగా కేసీఆర్ ప్రభుత్వ పథకం. తెలంగాణ స్ఫూర్తితో డిజిటల్ ప్రాజెక్టు ప్రారంభం. టీ ఫైబర్ గర్వకారణం అన్న మంత్రి శ్రీధర్ బాబు. మరి ఇక్కడ టీ ఫైబర్ గర్వకారణం నిన్న అసెంబ్లీలో చెప్పుకుంటాడు. టీ ఫైబర్ గర్వకారణం అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే మన ఆదర్శంగా తీసుకుంటున్నదని. టీ ఫైబర్ నువ్వు మొదలు పెట్టినవా? టీ ఫైబర్ మొదలు పెట్టింది తెలంగాణ. మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కేటీఆర్ కృషితోటి టీ ఫైబర్ అనేది ప్రతి మారుమూల పల్లెల్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందించడానికి సిద్ధమైంది. దీన్ని ఆదర్శంగా కేంద్రం తీసుకుంటా ఉన్నది అని అంటే గత ప్రభుత్వం ఏ విధంగా అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇప్పటికైనా కన్ను తెరవాలి దుద్దిల్ల శ్రీధర్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. బట్టి వ్యాఖ్యలపై దుమారం. నేడు సింగరేణి వ్యాప్తంగా నిరసనలకు పిలుపు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలంటున్న టీబీ కేసు. మరి ఇక్కడ వారసత్వ ఉద్యోగాలను ఏదైతే 5 జాతీయ కార్మిక సంఘాలు కాల రాసినాయో మరి ఇక్కడ ఏదైతే కోల్ ఇండియా తోటి ఒప్పందం చేసుకుని వారసత్వ ఉద్యోగాలకు చరమగీతం పాడితే ఆ వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ మరి రాష్ట్రం చేతిలో లేదు కాబట్టి కారుణ్య నియామకాల పేరుతోటి వెసులుబాటు కల్పించి వీలైనంత మంది ఎక్కువ మందికి ఇన్వాల్యుయేషన్ చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి సుమారు 16,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ దాన్ని కొనసాగిస్తూ 2 ఏళ్ల నుంచి మరి వారసత్వ ఉద్యోగాలను మరి యథావిధిగా కొనసాగించకుండా ఇవాళ వాళ్లకు జీతాలు భారమవుతాయి అని చెప్పి ఆ మెడికల్ బోర్డును నిలిపేసి దానికి పైపెచ్చు ఇవాళ ఏసీబీ తోటి విచారణ చేయిస్తా అంటా ఉన్నాడు. ఏసీబీ తోటి విచారణ చేయించి ఇవాళ ఎవరైతే ఉద్యోగం పొందిందో వాళ్ళ ఉద్యోగాలు వీకేద్దాం అనుకుంటుందా కాంగ్రెస్. అంటే నీకు కారుణ్య నియామకాల మీద నీ స్టాండ్ ఏందయ్యా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వాళ్ళు కొత్తగా కారుణ్య నియామకాలు ఇయ్యరు,
ఉన్న కారుణ్య నియామకాలను మరి ఇక్కడ వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళను కూడా ఉద్యోగాల నుంచి తీసేసే దానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దాని అనుబంధ సంఘం ఐఎన్టీసీ సమాధానం చెప్పాలి. ఇవాళ దానికి ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీసీ సమాధానం చెప్పాలి. ఇలా కారుణ్య నియామకాల మీద విచారణ జరుపుతారట. అంటే ఇలా ఉన్న ఉద్యోగాలు వీకెత్తరా, కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తారా? ఇలా మిమ్మల్ని గుర్తింపు సంఘంగా, ప్రాతినిధ్య సంఘంగా మిమ్మల్ని ప్రభుత్వంగా ఎన్నుకున్నది ప్రజలు వాళ్ళ ఉద్యోగాలు వీకడానిక, వాళ్ళకు ఉద్యోగ కల్పన కోసమా? ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి కారుణ్య నియామకాలు కూడా, ఆ నియామక పత్రాలు కూడా ఎల్బీ స్టేడియం తీసుకుపోయి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి మాత్రం బోర్డు బంద్ చేసి, మెడికల్ బోర్డు బంద్ చేసి ఉద్యోగాలు కల్పించకుండా కార్మికులను వేధిస్తా ఉన్నది, కార్మికుల కుటుంబ సభ్యులను వేధిస్తా ఉన్నది. ఇక డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే అట మొయినాబాద్ పార్టీ వచ్చే ప్రముఖుల జాబితాలో 2 యువనేతల పేర్లు ఈగల్ దాడుల సమాచారంతో వెనుదిరిగి తుట్లో తప్పించుకున్న ఎంపీ ఎమ్మెల్యే వారిద్దరు జోలికి వెళ్లిన సిట్ ఈగల్ టీము వారి పేర్లు బయటకు రాకుండా ఒత్తిళ్లు. కాంగ్రెస్ సీనియర్ నేత పలుకుబడితో అటువైపు చూడని దర్యాప్తు అధికారులట. మరి దీని సిట్ దర్యాప్తు చేసింది. ఏదైతే మైనాబాద్ ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మరి ఆయనతో పాటు పుట్టా మహేష్ ఎంపీ, మరి టీడీపీ, వీళ్ళందరూ డ్రగ్స్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిరని చెప్పి వీళ్ళని మాత్రమే టీడీపీ ఎంపీని విడిచిపెట్టి వీళ్ళను మరి ఇక్కడ జైలుకు పంపిండు. దాని మీద ఒక సిట్ వేసి అసలు పెద్ద ఎత్తున దీని మీద ఏమున్నదో బయటకు తీస్తా అంటే ఆ రోజు ఇద్దరు, ఒక యువ ఎంపీ, ఒక యువ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఆ పార్టీకి వచ్చేది ఉండేనట. మరి దీన్ని రాజకీయం చేద్దామని ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నదో ఇలా టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే, జైలుకి వెళ్లాల్సిందే, అందరినీ లోపల వేయాల్సిందే. కానీ పుట్టా మహేష్ను జైలుకు పంపలేదు. ఇవాళ ఈ యువ ఎమ్మెల్యే, యువ ఎంపీ ఆడికి వస్తా అని తప్పించకపోయాను. వాళ్ళ పేర్లు కూడా బయటకు రాకుండా మరి ఇక్కడ ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారో ఒక్కసారి ఈ రాజకీయ కోణం ఏందో అర్థం చేసుకోవాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, టీమిండియాగా పనిచేద్దాం, సహకారం సమన్వయే మన బలం, ప్రధాని మోడీ స్పష్టీకరణ, సమాచారం పంచుకోవాలి, ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రస్తుత సవాళ్లను ఖచ్చితంగా అధిగమిస్తాం, ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం చాలా ముఖ్యం, అప్రమత్తంగా వ్యవహరించాలి, కోవిడ్-19 సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొన్నాం, ఇప్పుడు కూడా అదే విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరతతోటి ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారో మరి ముఖ్యమంత్రులు అందరితోటి కూడా మరి వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసిందట. దానిలో కలిసికట్టుగా పనిచేద్దాం టీమిండియా లాగా. మరి కోవిడ్-19 లాంటి పరిస్థితులే రాబోతా ఉన్నాయి. అంటే పెట్రోల్ డీజిల్ కొరత, గ్యాస్ కొరత, మరి ఇక్కడ నానా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రవాణా కనుక ఆగిపోయినట్టయితే మరి ఇక్కడ వ్యవస్థ స్తంభించిపోతుంది. కాబట్టి దీన్ని మనం అధిగమించే ప్రయత్నం చేయాలి అని చెప్పి మరి నిన్న అందరితోటి కలిసికట్టుగా టీమిండియాగా పనిచేద్దామని చెప్తున్న పరిస్థితి. ఇక కళ్యాణ వైభోగమే. మరి ఇక్కడ భద్రాచల రామునికి పట్టు వస్త్రాలు ఇచ్చిన ముఖ్యమంత్రి దంపతులు మరి అంగరంగ వైభవంగా నిన్నటి రోజున భద్రాద్రిలో మరి రాముల కళ్యాణం జరిగిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఈ పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ పన్ను తగ్గింపట, లీటర్ పై 10 రూపాయలు చెప్పిన కోత, పెట్రోల్ పై 3, డీజిల్ పై 0కు చేరిన ఎక్సైజ్ డ్యూటీ అట. ఆయిల్ కంపెనీలకు ప్రయోజనం, వినియోగదారులకు పరోక్ష లబ్ధి. ఏ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మొత్తానికైతే లబ్ధి జరిగే అవకాశం అయితే ఉన్నదట. కొత్త కోర్సుల జోష్. యూజీ పీజీలో ఎమర్జింగ్ కోర్సుల డిమాండ్, అనుమతుల కోసం పలు కళాశాలల దరఖాస్తు. బీఎస్సీ ఏఐఎంఎల్, బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ తదితరాల వైపు మొగ్గట. హైదరాబాద్ శివారు ప్రాంతాల కాలేజీలో ఎక్కువ కొత్త కోర్సులు ఏదైతే ప్రవేశపెడతా ఉన్నదో దాని మీద మరి యువత ఆసక్తి చూపిస్తా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. ఇక సెగలే. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున ఉండబోతా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. ఇక రైతుకు ప్రత్యామ్నాయ భూమి రాజ్యాంగ హక్కు. రైతును 20 ఏళ్లు వేసి ఉండేలా చేయడం రాజ్యాంగ విరుద్ధం. 4 నెలల్లోగా ప్రత్యామ్నాయ భూమిని భౌతికంగా అప్పగించండి. హైకోర్టు విస్పష్ట తీర్పు. ప్రభుత్వం అధికారుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు. ఇది సర్కార్ తన బాధ్యతను విస్మరించడమే, అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఆక్షేపణీయం. పిటిషనర్ పడిన మానసిక వేదన బాధకు ఎవరు మూల్యం చెల్లిస్తారు? 10 లక్షల నష్టపరిహారం చెల్లించండి అని చెప్పి శ్రీరామ్ సాగర్ నిర్వాసితురాలు ఏదైతే 2 దశాబ్దాల నుంచి 20 ఏళ్ల నుంచి పోరాటం చేస్తా ఉన్నదో ఆమెకు భూమికి బదులు భూమి ఇచ్చి 10 లక్షలు ఈ 20 ఏళ్లు దింపినందుకు నష్టపరిహారం కట్టియమని చెప్తున్న పరిస్థితి. ఆర్థిక ఆరోగ్యం యథాతథం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలోనూ మారని ఆర్థిక ఆరోగ్య సూచి. 2023-24లోనూ 7వ స్థానంలో తెలంగాణ. 0.7 పాయింట్లు తగ్గి 44.3 స్కోర్ సాధించిన రాష్ట్రం. ఖర్చులో నాణ్యత విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం మెరుగాట. ఇంకా నయం ఆరోగ్యం విషయంలో మరి యథాతథంగా నుంచి ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసుకుంటా వస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక కేరళ ముక్కోన పోరాట 9 చోట్ల ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ పోరావరి పోరు జరగబోతా ఉన్నది. మొత్తానికైతే కేరళలో మరి ఇక్కడ పాగా వేయాలని ఎన్డీఏ మరి ఇక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 60 మంది మావోయిస్టులు, 15,000 బలగాలు. మరి ఇక్కడ మార్చి 31 నాటికి ఖచ్చితంగా మావోయిస్టులను పూర్తిగా ఏరేస్తామని చెప్పి ఏదైతే వాళ్ళకి గడువు పెట్టిందో ఆపరేషన్ ఖగార్ మరి కేంద్ర ప్రభుత్వం గడువు పెట్టిందో మరి అది 2 రోజులు 3 రోజులలో ముగియనున్నాయి. కాబట్టి
60 మంది మావోయిస్టులను మిగిలి ఉన్నారట. వాళ్ళ కోసం 15,000 బలగాలు జల్లడ పడతా ఉన్నాయి. మరోవైపు గణపతి 2 రోజులలో మరి ఇక్కడ లొంగిపోతాడు అని చెప్తా ఉన్నారు. గణపతి లొంగిపోతే మావోయిస్టు మొత్తం మరి ఇక్కడ వాళ్ళ చరిత్ర ముగిసినట్టే. ఇక మావోయిస్ట్ అనేది పూర్తిగా రూపు మారిపోయినట్టే. ఒక గణపతి మాత్రమే మిగిలిండు పెద్ద నాయకుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక తరుణం రాష్ట్రంలో కొత్త మహిళా నాయకత్వం పెరిగే సూచన. నియోజకవర్గాల పునర్విభజన 33% కోటా కారణం. రాష్ట్ర అసెంబ్లీలో 60 మంది అతిథులకు అవకాశం. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వారికి అదృష్టమే. కొత్తగా రావాలనుకునే వారికి సువర్ణ అవకాశం. సతీమణులు, కుమార్తెలు, కోడళ్లు రంగంలో దించడానికి అప్పుడే పావులు కదుపుతున్న నేతలు. 2029లో ఏదైతే జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయో జమిలీ ఎన్నికల్లో మరి ఇక్కడ 33% మహిళా రిజర్వేషన్ కూడా అమలు కాబోతా ఉన్నది. అంటే ఇక్కడ రాష్ట్రంలో 179 సీట్లు కాబోతా ఉన్నాయని చెప్పి సూచనప్రాయంగా ఏదైతే తెలిసిందో అంటే అందులో 33% అంటే 60 మంది మహిళలు ఈసారి ఎమ్మెల్యేలు కాబోతా ఉన్నారు. మరి అదే విధంగా ఎంపీల సంఖ్య కూడా పెరగబోతా ఉన్నది. 17 అంటే 17-9 మరి ఇక్కడ 17-9 26 ఆ 26కు మరి అందులో కూడా 33% అంటే 8 మంది మహిళలు మరి ఇక్కడ 8 నుంచి 9 మంది మహిళలు ఎంపీలుగా కూడా కాబోతా ఉన్నారు మొత్తానికి. అయితే ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు బెర్తులు ఖరారు అయిపోతాయి. ఎందుకంటే మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి కొత్తగా రాజకీయాల్లోకి రావాలన్న వాళ్ళకు కూడా సువర్ణ అవకాశం. అదేవిధంగా మరి ఏదైతే ఆ నాయకులు తమ భార్యలను, కోడళ్లను, బిడ్డలను మరి ఇక్కడ రంగంలో దింపడానికి మరి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరి నియోజకవర్గం మహిళా అయితే తెలియదు, ఎవరి నియోజకవర్గం ఏమైతే తెలియదు కాబట్టి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పి చూస్తా ఉన్న పరిస్థితి అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక అప్పుడే అసెంబ్లీ పొడిగింప రాష్ట్రపతి పాలన కాడికి వచ్చింది. మరి ప్రతిదీ చర్చించబడతా ఉన్నది. మరి ఇక్కడ 2028 డిసెంబర్ 3నే మరి ఏదైతే ఫలితాలు వెలువడ్డాయో ఆ మూడు నాటికే మరి అది ఉంటుంది. 3వ తేదీ నుంచి వాళ్ళ పాలకవర్గం గడువు ముగిసిపోతుంది కాబట్టి మరి ఇక్కడ రాష్ట్రపతి పాలన చేసులా లేకపోతే వాళ్ళకే ఏదైతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా అనేది ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అసెంబ్లీ పొడిగింప రాష్ట్రపతి పాలన. జమిలితో తెలంగాణలో ఏం జరగబోతా ఉన్నది? లోక్సభతో పాటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2029 జూన్లో జరిగే అవకాశం. 2025 డిసెంబర్తో ముగియనున్న అసెంబ్లీ కాల పరిమితి పొడిగింపునకు వీలు కల్పించేలా జేపీసీ పరిశీలనలో రాజ్యాంగ సవరణ బిల్లులు. మిగిలిన 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధిస్తారంటున్న బీజేపీ నేతలు. బీజేపీ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలనే విధించాలనుకుంటుంది. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో పెట్టి మేమెందుకు పోరాటం చేయాలి? వాళ్ళ గడువు ముగిసిన తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టి స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా ప్రయత్నాలు చేయాలి. లేదంటే కాంగ్రెస్ ఖచ్చితంగా మరి ఇక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించదని చెప్పి బీజేపీ అయితే భావిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఇరాన్ వారం పాటు యుద్ధ విరామం అడిగితే 10 రోజులు ఇచ్చిన అంటాడు. మరి ఇక్కడ ఏది ఇవ్వని కాడే గొప్పలు చెప్పుకుంటాడు ఎవడన్నా ఉంటాడు అంటే వాడు ట్రంప్ అయి ఉంటాడు అన్నట్టుగా ఉన్నది ఇలా పరిస్థితి. ఇరాన్ ఏమో మేము పోరాటానికే సిద్ధం అంటే మమ్మల్ని అడుగుతుంది, వాళ్ళు వారం అడిగారు మేము 10 రోజులు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. 6వ తేదీ రాత్రి 8 గంటల దాకా దాడులు చేయొద్దని నిర్ణయించాం. హార్మూజ్ నుంచి మా 10 నౌకలను వెళ్ళనివ్వడంతోనే ఈ ఉదారత అని చెప్పి వాళ్ళు చెప్తే 10 లక్షల మందితో సైన్యాన్ని సిద్ధం చేశామంటుంది ఇరాను. 12 ఏళ్ళ నిండిన పిల్లలను కూడా సైనికులుగా సుశిక్తులుగా తయారు చేసినాం. 10 లక్షలతోటి మేము ఇక్కడ సైన్యాన్ని తయారు చేసినాం, తాడో పేడో తేల్చుకుంటామని చెప్పేమో ఇరాన్ చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక మొన్నటి వరకు మూసీ తీరంలో మనం చూసినాం ఏదైతే అతిపెద్ద భారీ విగ్రహాన్ని తీసుకొస్తున్న గాంధీ విగ్రహాన్ని మరి మధు పార్క్ రిడ్జ్ లాంటి ఏదైతే అపార్ట్మెంట్ల సముదాయాన్ని కూల్చేసి 450 మరి ఆ అపార్ట్మెంట్ ప్లాట్లను కూల్చి అక్కడ గాంధీ విగ్రహం పెడతా అంటే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మరి అదే విధంగా గాంధీ మునిమనవడైనటువంటి ఆయన మనవడు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. మేధా పాట్కర్ లాంటి వాళ్ళు వ్యతిరేకించడంతో ఇక ఓంకారేశ్వర ఆలయం మీద పడ్డాడట. అక్కడ నుంచి ప్లేస్ మార్చి ఫస్ట్ గుడి కడతా, ఇక గుడి కడితే పడట మాత్రం చూస్తా అన్నట్టున్నది. ఈయన బీజేపీ నినాదంతో పోతా ఉన్నాడు. ఇలా గుడిని అడ్డం పెడితే హిందూ ముస్లిం గొడవలు జరుగుతాయి. మరి ఇక్కడ హిందువులు ఎవరు కూడా అడ్డం తిరగకుండా ముస్లింలు మాట్లాడితే హిందువులనే మరి నువ్వు ఇక్కడ వ్యతిరేకిస్తావా అని ఇక్కడ చీలిక అంటే విభజించి పాలించే కాడికి వచ్చిండు రేవంత్ రెడ్డి. గాంధీని పక్కకు పెట్టి మరి ఇక్కడ ఓంకారేశ్వర ఆలయాన్ని కడతాడట. అంటే మంచిరేవుల దగ్గర కడతాడట. అంతకుముందేమో మరి ఇక్కడ మలక్పేట నుంచి మంచిరేవులకు మారింది దాని ఎక్కడ కట్టే ప్లేసు. ఇక మ్యూల్ ఖాతాల్లో 138 కోట్ల సహా బ్యాంక్ మేనేజర్ సహా 13 మంది అరెస్ట్. ఇన్స్టాగ్రామ్ ద్వారా చైనా ముఠాకు ఖాతాల వివరాలు అకౌంట్ ఇస్తే 30,000 లావాదేవీకి 4% కమిషన్ అట. మ్యూల్ ఖాతాలు అంటే ఏవైతే ఆ నిర్వహణ జరగకుండా మూలకు పడి ఉన్నాయో ఆ ఖాతా నెంబర్లన్నీ చైనా సైబర్ క్రైమ్కి ఇచ్చి సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి ఇచ్చి మరి ఇక్కడ ఆ సైబర్ క్రైమ్ జరగడానికి వీళ్ళు ఏదైతే అవకాశం కల్పించారట. దానిలో ఒక బ్యాంక్ మేనేజర్ క్యాషియర్తో పాటు సుమారు 13 మంది ఏమో మరి ఇక్కడ
వాళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తించిన వాళ్ళను అరెస్ట్ చేయబోతా ఉన్నారని చెప్పి ఇప్పటికే ఇద్దరు అదుపులో తీసుకున్నట. ఈ అక్క కొత్త పార్టీ పెడుతుందట. మన ఇక్కడ మరో షర్మిల మరి ఈమె కొత్త పార్టీ పెట్టాలి. కొత్త పార్టీ పెట్టిన తర్వాత మరి ఎన్నికలు రావాలి. ఈమెకు డిపాజిట్లు రాకుండా ముఖం మీద తెలంగాణ ప్రజలు ఒక గుద్దు గుద్దుతే గప్పుడు తెలివత్తది ఈమె వాపం చూసి బలపనుకొని మరి ఇక ముందుకు పోతా ఉన్నది. ఇంకేమో చెప్తుంది, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ నా ఎమ్మడే ఉన్నారని. అసలు నీ పక్కపొంటి ఉన్నోడు ఎంపీటీసీకి నిలబడడానికి కూడా ఎవడైనా అర్హుడైన వాడు ఉన్నాడా? మొన్న ఎవడన్నా కనీసం ఒక కౌన్సిలర్ అన్నా నిలబడ్డా ఆలోచన చేయాలి. పార్టీ పెడతా అన్నావు, కనీసం 10 మందినన్నా కౌన్సిలర్లుగా నిలబెట్టిన గెలవని ఓడని నిల్చోడానికి దమ్మున్నోడు ఉన్నాడా పక్కకు నీ పక్కన అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక డిజైన్ల లోపం వల్లే కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి అదే కారణం అట. ఇంకెన్నాళ్ళు డ్రిల్లింగ్ సమస్య ఉన్న చోటే చేయండి. ఐఐటి రూర్కీ అధ్యయనానికి పరిగణలోకి తీసుకోండి. అధికారులకు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ క్లాస్. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష అట. మరి ఇక్కడ బ్యారేజీలకు సంబంధించి ఆ అన్ని పిల్లర్ల దగ్గర మూడు బోర్లు వేసుకుంటూ పోతాడట. ఇంకెన్ని రోజులు చేస్తారు? మీకు తలకాయ ఉన్నదా? మరి అక్కడ ఎక్కడైతే అది మన సమస్య ఉన్నదో అక్కడ వేయండి. ఇవాళ కాంక్రీట్ లోపంతోటో నాణ్యత లోపంతోటో కాదు, మీ డిజైన్ లోపంతో వేయింది. ఏదైతే ఆ అదేని మెయింటెనెన్స్ లో భాగంగా మీరు ఎక్కడైతే జరుగుతా ఉన్నదో ఆ మెయింటెనెన్స్ లో ఏర్పడ్డ ప్రాబ్లాన్ని అరికట్టకపోవడం, మీరు దాన్ని గుర్తించకపోవడం మూలంగానే ఆ పిల్లర్ గుంగింది తప్ప దానిలో నాణ్యత లోపం ఏమి లేదు. ఇంకా కూడా ఆడ డ్రిల్ ఈడ డ్రిల్ అని సమయాభావం మరి ఇక్కడ కాలం గడపకుండా తొందరగా ఒక్కొక్క డ్రిల్ వేసి దాన్ని పూర్తి చేసి తొందరగా దాన్ని మరమ్మతు చేయడానికి సిద్ధంగా ఉండమని ఎన్డీఎస్ఏనే మరి ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళని హెచ్చరించిన పరిస్థితి మనం చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మన ఇక్కడ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా టీమిండియాగా పనిచేద్దామని చెప్పి ప్రధాని చెప్పిన అంశం. ఇక ధరల మంటకు ఉపశమనం అట. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని మరి ఇక్కడ తగ్గించింది. ఏది ఏమైనా ఒకవైపు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవైపు పెట్రోల్ కొరత, డీజిల్ కొరత, గ్యాస్ కొరతతోటి ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోవైపు ఇక్కడ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇవి ఉష్కాకైనాయి. మరొకవైపు వేసవి వస్తా ఉన్నది. ఇక్కడ నీటి కొరత, ఇటు సాగునీటి కొరత, ఇటు తాగునీటి కొరత, కరెంటు కొరత, ఇన్ని సమస్యల మధ్య ప్రజలుంటే ఇవాళ అసెంబ్లీలో ఆటల పోటీలు నిర్వహిస్తా ఉన్నారు. దానికి బీఆర్ఎస్ దూరంగా ఉన్నదట. ఇలా కాంగ్రెస్ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి దాని మీద చర్చ జరుపుని అని చెప్పి మరి ఇక్కడ బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరపాలని చెప్పి ప్రతిపక్షాలు కొడతా ఉంటే వీళ్ళు మాత్రం ఆటపాటలతోటి తేలియాలుతూ ఇలా మరి ఇక్కడ ఏదైతే ఆ సభను వీలైనంత వరకు ఆ సభకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. సమస్యల మీద చర్చ నుంచి పారిపోవడానికే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. చేసింది చెప్పుకోవడానికి చేసిందేం లేదు. మరి ఇక్కడ చేద్దామంటే మరి ఇక్కడ ఆదాయ మార్గాలు మరి ఏ విధంగా ఆదాయం సంపాదించాలో తెలియని అసమర్థ ప్రభుత్వం ఇవాళ గద్దెనెక్కి ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజానీకం ఇంకో 2 సంవత్సరాల పాటు వీళ్ళను భరించక తప్పదు. కాబట్టి మరి ఇక్కడ నిర్ణయం తీసుకునే ముందు మరి మళ్ళొక్కసారి కూడా ఆలోచన చేసుకొని ఇలాంటి ప్రభుత్వాన్ని నెత్తిలో పెట్టుకుంటే ఎలాంటి బాధలు వస్తాయి అనేది ప్రతి ఒక్కరు వివరించి చెప్పుకుంటూ ప్రజలను చైతన్యపరచుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.